ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర దిన వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ లో స్వర్ణాంధ్ర 2047 థీమ్ తో వేడుకలు నిర్వహించారు. రాజధానిలో జరుగుతున్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా స్వాతంత్ర దినోత్సవ వేడుక జరిగే వేదిక వద్దకు సీఎం కాన్వాయ్ చేరుకుంది. ఈ సందర్భంగా సీఎంకు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. తర్వాత పోలీస్ దళాల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఏపీఎస్పీ సహా వివిధ పోలీసు దళాల సన్నద్దతను చంద్రబాబు సమీక్షించారు. ఇక అనంతరం పోలీసులు బలగాలు, ఎన్సీసీ క్యాడర్లు, ఇక సీఆర్పీఎఫ్, కర్ణాటక పోలీస్ దళం మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఆపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందన్నారు సీఎం చంద్రబాబు. మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అన్నింటా విజయం సాధ్యం. కేంద్ర సహకారంతో కొత్త ఊపిరి. 24 నెలల క్రితం మేము పాలన ప్రారంభించినట్టు చుట్టూ చీకట్లు. కానీ ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం ఈ 3 రాష్ట్రానికి కొత్త ఊపిరి పోశాయి. పోలవరం, అమరావతి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, అంతర్జాతీయ పెట్టుబడులు, ఇలా అన్నింటిలో కేంద్రం సహకారం అందిస్తుంది. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ది రేటు 13.5% ఉంటే 19-24 మధ్య 10.3% పడిపోయింది. అన్ని వ్యవస్థలు తిరిగి గాడిలో పెట్టడంతో నేడు వృద్ధి రేటు 11.3% పెరిగింది. గత ప్రభుత్వం వదిలి వెళ్లినటువంటి ఈ 9,74,000 కోట్ల అప్పులు, బకాయిలు రాష్ట్రానికి గుదిబండగా మారాయి. అయినా నమ్మకంగా ముందుకెళ్లాం. 370 రుణాలపై వడ్డీ భారం తగ్గించాం. ఇప్పటి వరకు 8,269 కోట్ల ఆదా అయ్యేలా రుణాలు రీషెడ్యూల్ చేశాం. గత ప్రభుత్వం నిలిపివేసిన 86 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్దరించాం. 26 నెలల్లో 1,50,000 కోట్ల రూపాయలు సంక్షేమానికి, 1,34,000 కోట్లు అభివృద్దికి ఖర్చు చేశాం. మన తెలుగు నేలకు గర్వకారణం. 80 ఏళ్ల కిందం మన పెద్దలు ఒక స్వప్నం చూశారు. అన్నింటా విజయం సాధ్యం. కేంద్ర సహకారంతో కొత్త ఊపిరి. 24 నెలల క్రితం మేము పాలన ప్రారంభించినట్టు చుట్టూ చీకట్లు. కానీ ప్రజల మద్దతు, కూటమి ఐక్యత, కేంద్ర ప్రభుత్వ సహకారం